హాయ్ అండి, నమస్తే. వినాయక చవితికి ఇలా ఉండ్రాల పాయసాన్ని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 కప్ వరకు వాటర్, 1 స్పూన్ వరకు బెల్లం వేసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత 1 కప్ వరకు బియ్యం పిండిని కూడా వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దానిలో సగం పాటు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా అండ్ తాలికలా చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, అందులో వాటర్ పోసుకొని ఉండాలనేది లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ పెట్టుకొని 3 కప్స్ వరకు వాటర్ వేసుకొని పచ్చిశనగపప్పు, మనం ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలు, తాలికలు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా మరిగిన తర్వాత బెల్లం కూడా వేసేసుకొని మరొక 2 మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పాలను కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది దగ్గరికి అయ్యేలోపు వేరొక బౌల్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు పాయసం అనేది దగ్గర పడేసింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం ఎక్స్ట్రా బియ్యం పిండి తీసేసుకున్నాముగా, ఆ వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు పైన డ్రై ఫ్రూట్స్